హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాస్వర్ల్డ్. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు స్ప్రౌటెడ్ మూంగ్ దాల్ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అంటే మొలకెత్తిన పెసలతో చాట్ చేసుకోవటం అండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. అసలు డైట్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. చాలా మంచి రెసిపీ. ఒక ఫుల్ బౌల్ తీసుకుంటే ఇంకా అసలు ఆకలే వేయదు. ముందుగా మనం పెసల్ని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువసేపు సోక్ చేసుకోవాలి మొలకలు తెప్పించుకోవడానికి. ఇలా మొలకలు తెచ్చుకోవడానికి బాక్స్ దొరుకుతుంది బయట. ఇందులో వేసేసి వదిలేస్తే మనకి చక్కగా మొలకలు వస్తాయి. ఇది లేని వాళ్ళు కాటన్ క్లాత్తో కానీ చున్నీలో కానీ వేసేసుకొని మూట కట్టేసుకుంటే చక్కగా మొలకలు వస్తాయి. సో ఇలా మొలకలు వచ్చిన వాటిని మనము కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు కుక్ చేసుకోవడం అంటే ఒక్కొక్కసారి ఈ పెసలు ఇలాంటి వాటి వల్ల గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా. అలా గ్యాస్ ఫామ్ అవ్వకుండా మనం కొంచెం హాఫ్ బాయిల్ చేసుకుంటే గ్యాస్ ఫామ్ అవ్వదు. హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. జస్ట్ ఒక్క విజిల్ తెచ్చుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా ఏం కుక్ చేసుకోక్కర్లేదు. మనం చాట్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి. పెసల వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. వైటమిన్ B12 ఉంటుంది, అలాగే ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, అమినో యాసిడ్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇలా రిచ్ ఆఫ్ ప్రోటీన్ సోర్స్ అని చెప్పుకోవచ్చు మనము ఈ పెసల్ని. వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రాజ్మా కానీ పెసలు కానీ ఇలాంటివి తీసుకుంటే మంచి ప్రోటీన్ వస్తుంది. ఏదో ఒక ఫామ్లో పెసలు తీసుకోవచ్చు. ఇలా పెసలతో చాట్ చేసుకోవచ్చు. లేదు అంటే పెసరట్లు, లేదంటే పెసరపప్పుతో పప్పు లాంటివి కూడా చేసుకోవచ్చు. ఉడికిపోయిన తర్వాత ఆ పెసల్ని తీసుకొని నేను ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాను. తక్కువ వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటే మనకి వైటమిన్స్ అవన్నీ కూడా పోకుండా ఉంటాయి. తర్వాత అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, మీరు ఇందులో ఇంకేమైనా కావాలంటే వెజిటేబుల్స్ అవి కూడా వేసుకోవచ్చు. బీట్రూట్ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు. మనకి ఇందులో వేసుకున్న వెజిటేబుల్స్ వల్ల కూడా మనకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ పెసలలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇండైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. తర్వాత ఇందులో కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చాట్లో, కాబట్టి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇందులో కీరా వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు. డైట్లో ఉన్నవాళ్ళు ఉప్పుని అవాయిడ్ చేయొచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్కి పెసలు చాలా మంచివండి. ఎందుకంటే ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఎవరైతే కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళు ముందు నుంచి ఈ పెసలు తీసుకోవటం వల్ల బాడీకి సరిపడా ఫోలిక్ యాసిడ్ వస్తుంది. ట్యాబ్లెట్తో పాటు ఇవి కూడా వేసుకుంటే హెల్త్కి మంచిది. తర్వాత అందులో నేను కొంచెం పసుపు వేశాను. అండ్ ఇలాంటి టైంలో మనకి ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం కాబట్టి ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో ఇమ్యూనిటీ అనేది ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం మనకి చాలా మంచిది. ఇలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ కూడా మన బాడీలో చక్కగా డెవలప్ అవుతుంది. రోగనిరోధక శక్తి బాగా ఉంటే మనము హెల్తీగా ఉండొచ్చు. చీటికి మాటికి జలుబు అలాంటివి ఉండవు. తర్వాత నేను పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను. అండ్ అలాగే ఇప్పుడు చాట్ మసాలా వేసుకుంటున్నాను. చిన్నపిల్లలకి పెట్టేటట్టయితే పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్దీ కూడా. ఇలాంటివి మనం ఈవినింగ్స్ తీసుకోవటం వల్ల పొట్ట చక్కగా నిండుగా ఉంటుంది. అండ్ అలాగే నైట్ డిన్నర్ తక్కువ ఓట్స్ అలాంటివి సింపుల్గా తీసుకున్నా కూడా సరిపోతుంది. తర్వాత నేను ఇందులో చెక్క పకోడీ అంటారు కదా, అవి నేను కొంచెం క్రష్ చేసి వేసుకుంటున్నాను. మీరు బూందీ వేసుకోవచ్చు, సేవ్ వేసుకోవచ్చు, మీ దగ్గర ఏవి ఉంటే వేసుకోవచ్చు. లేదు వద్దు అనుకుంటే అవాయిడ్ చేసుకున్నా కూడా ఓకే. నేను మధ్య మధ్యలో కొంచెం క్రంచీగా తగిలితే బాగుంటుందని ఎక్కువగా కాదు కొన్ని వేసుకున్నాను జస్ట్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత లాస్ట్గా కొంచెం నిమ్మరసం వేసుకున్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. జనరల్గా హెల్దీ రెసిపీస్ కానీ డైట్ రెసిపీస్ కానీ అంత టేస్టీగా ఉండవు, కానీ ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయాల్సింది. ఇదే అని కాదండి, ఏదో ఒక రకంగా మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్ మన బాడీలోకి తీసుకోవాలి, మనం ఇంటేక్ చేసుకోవాలి. అప్పుడైతే మనం హెల్దీగా ఉంటాము.
ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇందులో మంచిగా చాలా వెజిటబుల్స్ వేసుకున్నాము అంటే అసలు లంచ్కైనా, బ్రేక్ఫాస్ట్కైనా, డిన్నర్కైనా, దేనికైనా తీసేసుకోవచ్చు డైట్లో ఉన్నవాళ్ళు. ఆల్రెడీ మనం హాఫ్ బాయిల్ చేసాం కాబట్టి గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు. సో అంతే, ఇలాంటి ఒక బౌల్ ఫుల్ ఆఫ్ మనం ఏదైనా ఇంత హెల్దీ ఐటెం తీసుకుంటున్నాము అంటే మనకి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి దీనివల్ల వచ్చే రిజల్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఎప్పుడైతే మనము టేస్ట్ వైజ్ కానీ, లేదంటే తీసుకున్న ఐటెం హెల్దీ తీసుకున్నాము, లేకపోతే మనకి నచ్చింది తీసుకున్నాము, టేస్టీ తీసుకున్నాము అంటే దాని రిజల్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకని ఏది తిన్నా సరే ప్రతిదీ ఇష్టపడి తినండి. మరీ బలవంతంగా తినేదానికంటే కూడా ఇష్టపడి తింటే దాని రిజల్ట్ మనకి చాలా బాగా తెలుస్తుంది. చూసారు కదా, హెల్దీ అండ్ టేస్టీ స్ప్రౌటెడ్ మూంగ్ దాల్ చాట్ రెడీ అయిపోయింది. ఇంత కలర్ఫుల్గా ఉంది, నోరు ఊరుతుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే వర్చువల్గా టేస్ట్ని ఫీల్ అయ్యి తర్వాత మీరు చేసుకొని ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని హెల్దీ వెజ్ రెసిపీస్ కోసం సత్యాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.